రైతులకు అందరికీ నమస్కారం. ఇక్కడ చూడన్న ఇక్కడైతే వరిగడ్డి అనేది మనం మాగానికి అయితే వచ్చినాము. ఇక్కడైతే అంతా మిషన్ అయితే కోసేసింది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే నేనైతే మేమైతే ఒడ్డు అయితే తినకైతే వచ్చినాము. అక్కడ ఒక 10 గంటలు అయితే 5 గంటలు అయితే తిన్నాము. ట్రాక్టర్ అక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బియ్యం మనకు అన్నం తినడానికి కావాలి ఫ్రెండ్స్. మనకైతే మాగానంటే లేదు, వేరే శనకైతే వచ్చినాము తిన్నాము. టాటా అయితే అక్కడైతే సిగబడింది. ఇక్కడైతే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మనకు మాగానైతే. ఇక్కడైతే ఇంకా అంతా కోసినారు, కొంచెం అయితే ఇంకా కొంచెం పెట్టుకున్నారు. అట్లే వరిగడ్డి అనేది పశువులకి గేదెలకి అయితే తోతున్నారు అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది ఇది. ఈ పోయింది ఎండపోతప్పుడు అయితే తిండి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి సుంక్ అనేది మనకి కొంచెం చెయ్యికి మనకి బాడీ కంటగా బారపడడం ఫ్రెండ్స్. మనకైతే తిండి పని కూడా చేయదు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎట్లా తొక్కుతున్నారు ట్రాక్టర్కి అయితే. వేరే పల్లెటూరు అయితే వచ్చినారు మా ఊరికి, అక్కడైతే తొక్కుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, గడ్డికి పశువులకి చాలా కష్టం చేస్తున్నారు మన రైతులు. చూడండి ఫ్రెండ్స్, మనకి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంది మనకు మాగానంటే. అంతా ఫ్రీ బాగా అయితే ఉంటుంది మనకి. అక్కడ ఒక్కరో చూడండి ఫ్రెండ్స్, మిషన్ ఎట్లా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంది మనకి మన మాగాన్ అనేది. ఏకం కాలగొడ్డ అంతా అట్లా కామర్స్ ట్రాక్టర్లు ఇట్లా ఉంది, మనకైతే పర్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రెండు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఎలా చేస్తున్నారు గడ్డి. మనకైతే ఇట్లా కుప్పేస్తే మనకు కూడా ఈజీ ఉంటుంది. ఇక్కడ మిషన్ కొంచెం అయితే వేస్తే మరి 8 మంది రావాలి మీద ఒక ట్రాక్టర్కి వచ్చేసి నూక్కొని పొద్దుగల తెల్లవారు 4 గంటలకు వస్తే మనకు కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఇట్లా అయితే మనకి కంఫర్ట్గా ఉంటుంది. మరి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్